అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే జానీ మాస్టర్ ఈ పేరుకి పరిచయం చేయక్కర్లా, ఇది పేరు అందరికీ తెలుసు. జానీ మాస్టర్ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఆయనకంటూ ఒక అవార్డు, ఆయనకంటూ ఒక పేరు ప్రతిష్ట అన్ని సంపాదించుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అందరికీ తెలుసు. అతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి జానీ మాస్టర్ మీద తన అసిస్టెంట్ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ నన్ను సెక్సువల్గా హరాస్మెంట్ చేశాడు, సెక్సువల్గా నన్ను వాడుకున్నాడు, నా మీద సెక్సువల్ దాడి చేశాడు, క్యారవాన్లో అలాగే బయట స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నన్ను లైంగికంగా వేధించాడు, టార్చర్ పెట్టారు అని చెప్పి రకరకాలుగా ఆవిడ జానీ మాస్టర్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయం అందరూ మీకు తెలిసే ఉంటుంది. మీరందరూ కంప్లైంట్ చూసే ఉంటారు, న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు, ఫాలో అయి ఉంటారు. ప్రత్యేకంగా దాని గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అయితే ఆ కంప్లైంట్ నేను చదివాను. ఆ కంప్లైంట్ చదివిన తర్వాత నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఆ కంప్లైంట్ మీద. ఆ కంప్లైంట్ చదివిన తర్వాత నాకు చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లు ఏందనేది మీకు పూర్తిగా వివరిస్తాను. అలాగే అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, జానీ మాస్టర్ దగ్గర ఎప్పుడు జాయిన్ అయ్యింది, ఎందుకు జానీ మాస్టర్ మీద ఇలాంటి అలిగేషన్ వేసింది, నిజంగా జానీ మాస్టర్ తప్పు చేశాడా, నిజంగా జానీ మాస్టర్ అమ్మాయిని సెక్సువల్గా హరాస్మెంట్ చేశాడా అని వాస్తవాలు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. అలాగే కొన్ని చీకటి కోణాలు, చీకటి నిజాలు, పచ్చి వాస్తవాలు కూడా వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. అయితే ముందుగా ఈ అమ్మాయి ఎవరైతే జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎవరైతే ఈ అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ప్రొఫైల్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఆవిడ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆవిడ పేరేంది, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంది అన్ని మీకు చెప్పే ఒక 2 ముక్కలు చెప్పి నాకున్న డౌట్లు మీతో షేర్ చేసుకుంటాను. ఈ అమ్మాయి గత 5 సంవత్సరాల ముందు 5 years బ్యాక్ డి జోడి అని ఒక డి షో ఉంటుంది కదా, దాంట్లో డి జోడి అని ఒక షో జరిగింది. దాంట్లో ఈవిడ పనిచేసింది, అక్కడ డాన్స్ వేసింది. కావాలంటే మీకు సైడ్ కూడా ఫోటో పెడతాను. ఈ ఫోటో కూడా, ఈ డాన్స్ వేసింది కూడా గత 5 సంవత్సరాల ముందు. అప్పుడు ఆవిడికి 16-17 సంవత్సరాలు అంట. కరెక్ట్గా నాకు కూడా తెలియదు, వాళ్ళు చెప్పారు. ఆ కంప్లైంట్ ఉన్నారు, కంప్లైంట్ ఉంది, నేను అదే చెప్తున్నా. 16-17 సంవత్సరాలు ఉన్నాయంట ఆ అమ్మాయికి. అప్పుడు ఆ డి షోలో, డి జోడీలో జరుగుతుండగా ఆ డి జోడీ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ సీజన్ అయిపోయిన తర్వాత జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరింది. అప్పటికి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అమ్మాయికి చేరిన తర్వాత డే 1 నుంచి ఎప్పుడైతే ఆవిడ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేరిందో ఆ రోజు నుంచి కూడా ఆ అమ్మాయిని సెక్సువల్గా హరాస్మెంట్ చేస్తున్నాడు, సెక్సువల్గా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు కమిట్మెంట్స్ ఇవ్వాలి, నా దగ్గర పండుకోవాలి అని డే 1 నుంచి జానీ మాస్టర్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఆ కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడే నాకు ఒక డౌట్ వచ్చింది. డే 1 అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడే ఆ వ్యక్తి నిన్ను కమిట్మెంట్ అడిగినా, నిన్ను పండుకోమని అడిగినా, సెక్సువల్ హరాస్మెంట్ చేసినా నువ్వు ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళి ఉండాలి. అప్పుడే నీకు తెలుసుండాలి ఇలాంటి జానీ మాస్టర్ ఇలాంటి వ్యక్తా, నన్ను కమిట్మెంట్ అడగతాడా, నన్ను పండుకోమని అడగతారా, ఇతని క్యారెక్టర్ ఇలాంటి చీప్ క్యారెక్టరా, ఇలాంటి వ్యక్తి దగ్గర నేను పని చేయాలా అని ఆ రోజే ఈ అమ్మాయి బయటికి వెళ్ళి ఉండాలి. ఆ అమ్మాయి పేరు శ్రేష్ఠి వర్మ ఆవిడ పేరు, ఆ అమ్మాయి పేరు. అప్పుడే బయటికి వెళ్ళి ఉండాలి. కానీ అప్పుడు బయటికి వెళ్ళాల. అప్పుడు బయటికి వెళ్లకుండా దాదాపు ఇప్పటికి 6 సంవత్సరాలు జానీ మాస్టర్తో ట్రావెల్ చేయడం జరిగింది ఈ అమ్మాయి. ఈ 6 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వాల, నన్ను సెక్సువల్గా హరాస్మెంట్ చేస్తున్నాడు, ఎక్కడ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలా, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వాల. ఇప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది, అది నాకు ఇంకో డౌట్. ఇప్పుడే ఎందుకు ఇచ్చింది? నేను స్టార్టింగ్లో హరాస్మెంట్ చేసినప్పుడు అప్పుడు ఇచ్చి ఉండాలి కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? పోనీ అప్పుడు చిన్నపిల్ల, నువ్వు నువ్వు మైనర్ బాలిక, సరే నీకు అంత భయం, అంత తెలివి లేదు, సో అందుకోసం నేను భయపడి ఇవ్వలేదు అనుకుంటే తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత 18 సంవత్సరాలు వస్తాయి కదా, అప్పుడు మేజర్ అవుతావు కదా, అప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా.
అప్పుడు బయటికి వెళ్ళొచ్చు కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అలాగే నేను నిన్నటి నుంచి కూడా నేను కొన్ని వీడియోలు చూసిన, శ్రేష్ఠి ఈ అమ్మాయి సంబంధించి కొన్ని వీడియోలు చేసి చూడడం జరిగింది. ఈ జానీ మాస్టర్ సెక్సువల్గా డే 1 నుంచి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అనే కంప్లైంట్లో ఆవిడ పొందుపరిచింది. కానీ గత సంవత్సరం ముందు, జస్ట్ సంవత్సరం ముందే 1 year బ్యాక్ ఆవిడ విష్ణుప్రియతో ఒక ఆల్బమ్ ఒకటి చేసింది, సాంగ్ ఒకటి చేసింది. దాని పేరు గంగోలు ఏదో పేరు. ఆ సాంగ్కి ఈ శ్రేష్ఠి అనే అమ్మాయి, ఈ డాన్స్ మాస్టర్ అమ్మాయి కొరియోగ్రాఫ్ చేసింది. ఆ సాంగ్కి చాలా మంచి పేరు కూడా వచ్చింది. దానికి సపోర్ట్ చేసింది జానీ మాస్టర్. వాళ్ళిద్దరూ ఆ స్టెప్పులు వేస్తూ, ఆ వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి మీకు. వాళ్ళిద్దరు ఏం చక్కగా స్టెప్పులు వేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఆ విష్ణుప్రియకి, అలాగే ఇంకొక అబ్బాయి పేరు తెలియలా ఆ అబ్బాయికి, వాళ్ళిద్దరికి కూడా జానీ మాస్టర్ సపోర్ట్ ఉండి బ్యాక్ బోన్ లాగా ఆ అమ్మాయిని ముందు పెట్టి సపోర్ట్ చేసి ఆ సాంగ్ చేపించడం జరిగింది. తర్వాత ఇంకొక వీడియో పెడతాను, అది కూడా చూడండి. ఇది కూడా గత సంవత్సరం ముందే జరిగింది. ఒక చిన్న చిట్ చాట్ అనమాట. ఆ వీడియో చూడండి, చిన్న చిట్ చాట్. కొద్ది నిమిషాలు జానీ మాస్టర్తో ఆవిడ మాట్లాడడం జరిగింది మీడియా ప్రకారంగా. ఎక్కడ కూడా వాళ్ళిద్దరికి విభేదాలు ఉన్నట్టు కానీ, కొన్ని ఫోటోలు కూడా పెడతాను చూడండి, ఈ విభేదాలు ఉన్నట్టు కానీ, లేకుంటే ఆయన జానీ మాస్టర్ సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా వాళ్ళ మొహాలలో, ఆ అమ్మాయి ముఖంలో నాకు ఎక్కడా కనిపించాల. డే 1 నుంచి ఆ అమ్మాయిని టార్చర్ పెడుతుంటే ఏదో ఒక సమయాన, అలాంటి దగ్గర ఉన్న సమయంలో ఒక ఎక్స్ప్రెషన్ అనేది మారుతుంది ఖచ్చితంగా. ఎలాంటి అమ్మాయికైనా మారుతుంది. ఇలాంటి వ్యక్తి నీచమైన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి దగ్గర నేను ఇంటర్వ్యూ చేయాలా, ఇలాంటి వ్యక్తి దగ్గర నేను నవ్వాలా, ఇలాంటి వ్యక్తి దగ్గర నేను డాన్స్లు వేయాలా అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. సో అది క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఎక్కడ కూడా మీరు చూసిన వీడియోలో కానీ ఫోటోలో కానీ ఎక్కడో కూడా జానీ మాస్టర్ మీద ఇసుక్కున్నట్టు కానీ, జానీ మాస్టర్ ఇలాంటి వాడు అని ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఎక్కడా లేదు. చాలా పీస్ఫుల్గా ఉన్నారు ఇద్దరు కూడా. అలాంటి టైంలో ఇప్పుడు ఎందుకు ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది? ఆ కంప్లైంట్లో కూడా చాలా విచిత్రాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, జానీ మాస్టర్ భార్య ఆవిడ వెళ్ళి ఈ అమ్మాయి దగ్గర వెళ్ళి నా భర్తని పెళ్లి చేసుకోవాలి అని ఆ ఇంటి మీద దాడి చేసిందంట జానీ మాస్టర్ భార్య. అది కూడా కంప్లైంట్లో ఉంది. జానీ మాస్టర్ భార్య ఇంటికి వెళ్ళి నా భర్తని పెళ్లి చేసుకోవాలి, జానీని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ అమ్మాయిని జానీ మాస్టర్ భార్య కొట్టిందంట. ఆ ఇంటికి వెళ్ళి దాడి చేసిందంట. ఇది ఎంత విచిత్రం అంటే, నిజంగా ఏ భార్య అయినా కానీ మరో స్త్రీ దగ్గరకు వెళ్ళి నా భర్తను పెళ్లి చేసుకో అని ఏ స్త్రీ కూడా అడగదు. ఒకవేళ అలా అడిగిందంటే ఏదో మంచి ఏదో ఇబ్బందులుండి, అంటే పిల్లల పుట్టకో పిల్లల కోసమో ఎలా ఉంటే అనుకోవచ్చు. కానీ 2 పిల్లలు ఉన్నారు జానీ మాస్టర్కి, వాళ్ళ సంసారం మంచిగా సాగిపోతుంది. అలాంటి సమయంలో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఇలా నా భర్తను పెళ్లి చేసుకోమని ఏ భార్య అన్నా ఏ మహిళన్నా అడగద్దా? ఖచ్చితంగా అడగదు. అలాగే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన మీడియా ఛానల్ చేసే ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. జానీ మాస్టర్ ఇలాంటి వాడా? జానీ మాస్టర్ నీచుడు, నికృష్టుడు. జానీ మాస్టర్ క్యారీవాన్లోకి పిలిచి అమ్మాయికి ప్యాంట్ తిప్పి చూపించాడంట అని విచిత్రమైన లైవ్లు, డిబేట్లు. ఇంకా చెప్పక్కర్లా వైసీపీ పేటీఎం బ్యాచ్ వైసీపీ కుక్కలో ఆధారాలు లేవు, ఏమి లేవు. ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నామంటే ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు ఆడియో కాలు, లేకుంటే వీడియోను, లేకుంటే వాట్సాప్ చాటింగు, లేకుంటే ఇంకోటో ఏదో ఒక ఆధారాలు ఉండాలి. అలాంటి ఆధారాలు ఏవి కూడా అమ్మాయి ఇవ్వలా, జస్ట్ కంప్లైంట్ చేసింది. ఇక్కడ జానీ మాస్టర్ తప్పు చేశాడా తప్పు చేయలేదని నేను జడ్జ్ చేయడంలా. ఆయన తప్పు ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి, జైలుకి పంపించాలి. చట్టపరంగా ఏ శిక్ష అయితే ఉంటుందో ఆ శిక్షలు విధించాలి ఖచ్చితంగా జానీ మాస్టర్ చేసుంటే. కానీ చేసినట్టు ఇప్పుడు దాకా ఆధారాలు లేవు. ఒక ఆధారాలు లేకుండా, ఒక వాట్సాప్ చాటింగో లేక ఏ ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి మీద ఇలాంటి దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. అలాగే జనసేన పార్టీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వాస్తవాలు తెలుసుకోవాలి కదా.
రెండు మూడు రోజులు ఆగితే బాగుండేది. వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అతని మీద వేటు వేసుంటే, సస్పెండ్ చేసుంటే బాగుండేది. కానీ ఆధారాలు ఏం బయటికి రాకుండా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పేసి మనం తొందరపడి అతని మీద చర్యలు, ఒక లెటర్ ప్యాడ్, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి అని చెప్పి ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేయడం నిజంగా ఆ వ్యక్తిని ఇంకా బాధ పెట్టే ఉద్దేశం ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పనిచేసిన వ్యక్తి కష్టకాలంలో తోడు ఉండాలి. ఆ తోడు ఉన్న వ్యక్తి మంచోడైతే పర్లా, అతను చెడ్డోడని తెలిసిన తర్వాత ఆ తోడు అక్కర్లా ఆ మనిషిని ఖచ్చితంగా జైలుకి పంపించాలి. పార్టీ దగ్గరుండే జైలుకి పంపించాలి. పార్టీనే అతని మీద చర్యలు తీసుకోవాలి. అది ఏది లేకుండా, ఆధారాలు లేకుండా, ఏం లేకుండా ఎవరో కంప్లైంట్ చేశారని చెప్పేసి గుడ్డ కలిసి మొహం మీద చేస్తే ఇంకా మీరు తుడుచుకోండి కడుక్కున్నట్టు జనసేన పార్టీల లటక్కడి వచ్చి లెటర్ ప్యాడ్ ఇష్యూ చేయడం అనేది చాలా విచిత్రంగా అనిపించింది. నాకైతే చాలా బాధ కూడా అనిపించింది. వాస్తవానికి ఈ విషయం కూడా చాలా చీకటి కోణాలు ఉన్నాయి, చీకటి విషయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ విషయం ఎంత దాకా వెళుతుందో దాన్ని బట్టి నేను వాటి గురించి డిస్కషన్ చేస్తాను. ఆ అమ్మాయి విషయంలో అయితే కానీ ఆ అమ్మాయి వెనకున్న పెద్ద వ్యక్తి ఎవడు, ఆ అమ్మాయి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు, ఎందుకంటే గత 5-6 సంవత్సరాలుగా కంప్లైంట్ ఇవ్వని వ్యక్తి ఇప్పుడే ఎందుకు కంప్లైంట్ ఇచ్చిందంటే దీని వెనకాల పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరనేది కూడా రాబోయే వీడియోలో నేను డిస్కషన్ చేస్తాను. ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరనేది కూడా నేను క్లియర్గా చెప్పేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఆధారాలు లేకుండా ఇలాంటి ఒక మనిషి మీద డీఫ్లేమ్ చేయడం అనేది చాలా చాలా దారుణం. ఒకసారి ఆలోచించాలి. జై హింద్.